డాక్టర్ ప్రసాద్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆఫ్ కోర్స్ జార్జియా గురించి కొంత అవగాహన ఇప్పటికి అందరికీ వచ్చేసింది మీలాంటి వారి వల్ల. సో టెల్ us మోర్ అబౌట్ అసలు జార్జియాలో ఎడ్యుకేషన్ ఎందుకు ప్రిఫరబుల్ ఇవాళ రోజుల్లో ఈ నీట్ రిజల్ట్ తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియాలో టాప్ మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నదని ఆల్రెడీ ప్రూవెన్ డెస్టినేషన్ అండి. ఇది కొత్త డెస్టినేషన్ కాదు, ప్రూవెన్ డెస్టినేషన్. చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, అక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేస్తున్నారు. ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అయిపోయి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్నారు. ఇది ప్రూవెన్ డెస్టినేషన్, కొత్త డెస్టినేషన్ కాదు. ఉన్న అన్ని ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్ కు హైయెస్ట్ ప్రయారిటీ టాప్ మోస్ట్ పొజిషన్ లో జార్జియా ఉంది. ఇది అందరికి తెలిసిన విషయం. కరెక్ట్, అవును. ఆ జార్జియా టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కు మనం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడము, చాలా మంది పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, పాస్ బ్యాచెస్ కావచ్చు, లేకపోతే ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మనము ఎక్స్క్లూజివ్గా మనం తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతున్నది. సో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది జార్జియాలో బాతుమి అనే సిటీలో ఉంది. అవును. సో ప్రతి ఏ యూనివర్సిటీ అయినా అని ఇక్కడ మనం జార్జియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రమోట్ చేయాలంటే దానికంటూ ప్రత్యేకతలు ఖచ్చితంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కావచ్చు, ఇంకేమన్నా ఇతరాత్ర ఇంటర్నేషనల్ లెవెల్లో అక్రిడిషన్స్ కావచ్చు, ఇండియాలో డిగ్రీ వ్యాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకొని ఒకవేళ మన స్టూడెంట్స్కు అన్ని విధాల వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో, ఫీజు విషయంలో, అన్ని విషయాల్లో ఒకవేళ కంఫర్ట్గా ఉంది, బాగుంది అని మనము చెప్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బిలీవ్ చేయగలిగే స్థాయిలో యూనివర్సిటీ ఉంటేనే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అవును. సో అందులో భాగంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనం అగ్రిమెంట్ తీసుకోవడము, స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం ఇదంతా జరుగుతున్నది. రైట్. సో అందులో భాగంగా మనం ఈరోజు డాక్టర్ సిరా గారు అక్కడ మెడికల్ ఫ్యాకల్టీ, ఒకవేళ మేము ప్రతి షోలో మేము ఎంతసేపు జార్జియా బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది అని చెప్పే దానికంటే వాళ్ళ మాటల్లో అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ కానీ టీచింగ్ కానీ అక్కడ జార్జియాని ఎక్స్పీరియన్స్ చేస్తున్న డాక్టర్స్ గా వాళ్ళ సమాధానాలు అంటే ఇంకా బెటర్ ఉంటుంది డెఫినెట్ గా.